చదువుతున్నాడు అనుకుంటున్నారా? ఆగండి ఆగండి, ఈయన పేపర్కి ఈ కథకి అస్సలు సంబంధం లేదు. కానీ ఈయన గురించి కొంచెం చెప్పాలండోయ్. అవునండి, మీరు అనుకుంటున్నట్టే ఈయనకి మంచి తెలివి, మంచి ఉద్యోగం, మంచి ఇల్లు ఇల్లాలు. ఒక మనిషి సుఖంగా సంతోషంగా ఉండడానికి ఏమేమి కావాలో ఈయనకి అవన్నీ ఉన్నాయి. కానీ ఈయన్ని చూస్తే ఆయన ఫేస్లో ఏమిటి ఆ ఆందోళన అని అనుకుంటున్నారా? అవును, మీరు అనుకుంటున్నది నిజమే. ఈయనకి ఒక సమస్య ఉందండోయ్. అది ఏమిటో మీరే చూద్దురు. కానీ ఇందాక ఒక సమస్య అన్నాను కదా, అది ఈవిడే, ఆయన భార్య. మంచిదే, కానీ చేష్టలే అది టైపు. ఈవిడ పేరు మంగతాయారు. వంటింట్లో ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎప్పుడూ తయారు. ఏదో ఒక రోజు ఈవిడ వంట టాలెంట్తో బిల్ గేట్స్ అంత దాని అవుతాననేసి శపథం చేసింది. ఇక వాళ్ళ ఆయనకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మూడు. మరి ఇక వీళ్ళ తిప్పలు చూద్దామా? ఏంటి ఉగాది సిద్ధనంతా మా ఇంట్లోనే కనబడుతూ ఉంది. వంటింట్లో అక్క ఆల్రెడీ ఏదో మొదలు పెట్టేసింది. ఓ అంతేనా, పండగ కదా. ఏంటి ఈరోజు వదిన వంటలు అదుర్సా? అవును, అదుర్సే. ఏమిటి బంగారు, పండగ ఉత్సాహం ఉందా నీ ఫేస్ లోనే కనబడుతూ ఉంది. ఏమిటి సంగతి? మరేనండి, ఈ వేళ పొద్దున్నే నాకు అద్భుతమైన వంట ఐడియా వచ్చింది. వెంటనే వండేశానంతే. ఓసారి ఇలా వచ్చి కొంచెం రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. ఇలాగే పోయినసారి వినాయక చవితికి ఉండాలు చేసి పెట్టేవారు. మరి అబ్బో వదిన చేసిందంటే సూపర్ అన్నయ్య. అవునవును, సూపరే. అవును, నీ అంట చేసిన వంటకి నేను తిన్న పాపానికి 2 పళ్ళు ఊడి ఊబంతా జామ్ అయింది. అందుకని ఈసారి నన్ను వదిలిపెట్టవే. కావాలంటే మీ చెల్లు ఉంది కదా, అన్నీ ట్రై చేయమను. అది మరి అక్క నాకన్నా వాళ్ళే కరెక్టేమో. అసలు నువ్వు ఉండవే. మీరు మరీనండి, మిమ్మల్ని మొత్తం తినమన్నానా ఏంటి? కొంచెం పీసు రుచి చూడమన్నానంతే. మొదటి పీసు తిన్నంత బాగానే ఉంటుంది, కానీ ఉండాలిగా. అయినా ఒకటి అర్థం కాదు, ఎవరైనా కత్తులతో చంపుతారు లేకపోతే బాంబులతో బెదిరిస్తారు, కానీ నువ్వేంటే వంటలతో చంపేస్తున్నావు. ఆపుతారా మీ వెటకారం? ఈ మధ్యన ఎక్స్పెరిమెంట్ వంటల్ని అస్సలు సపోర్ట్ చేయట్లేదు మీరు. అవునవును, వదిన వంటలు మనకు కాబట్టి ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? అవునవును, మనమే చేయాలి. అది కరెక్టేనా? నీ వదిన చేసిన వంటకాలకు ఇలా సపోర్ట్ చేసుకుంటూ పోతే నేను డీబారైపోతానేమో ఈ లోకం నుంచి. అంత అదృష్టం కూడానా మీకు? అసలు మీరు మా అక్క గురించి ఏమనుకుంటున్నారు? చిన్నప్పుడు మా అక్క చేసిన రంగులట్లతో మా అన్నయ్య వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. దాంతో మా ఇంట్లో అద్దరు పగిలితే మా నాన్నగారేమో అక్క చేతి మైసూర్ పాకులు చేయించి గోల్డ్లే కట్టించారు. అంత గొప్పది మా అక్క. గుడ్ మార్నింగ్, శుభోదయం. లేచారా సార్? ఇదిగో తానాలు తమ్ముడు ఉండగా టేస్ట్ ఏదో వాడిని చూడవచ్చుగా. అలాగే. అసలు ఏమైంది బావా, పొద్దున్నే ఈ కచేరీ ఏంటి? మీకు అలాగే ఉంటుంది సార్. ఉదయం చేసే ఎక్స్పెరిమెంట్ వంటలు తిని అన్న ఎక్కడి పక్కన తినేస్తాడని భయంగా ఉంది. అసలు ఏమైంది బావా? అదేంటో నీ అక్కనే అడుగు. ఏమైందక్క? చూడరా తమ్ముడు, ఈ వేళ నేనేదో కొత్త రకం వంట చేస్తే నీ బావ చూడు ఎన్ని రకాల వేషాలు వేస్తున్నారు రుచి చూడమంటే. వేషాలు వేస్తున్నారా? వేషాలు ఏంటి మీరు? రుచి చూడమంటే సెటైర్ వేస్తున్నారంట. మా అక్కేమన్నా బెవర్లీ హిల్స్ బంగ్లాలు అడిగిందా, బంగారా హిల్స్ బిల్డింగ్లు అడిగిందా? ఏదో మీరు ఇచ్చిన చిన్నపాటి కిచెన్లో పెద్ద హార్ట్ చేసుకొని చిన్న ప్రయోగాలు చేసుకుంటూ మనకి రుచి చూడమని అడిగింది అంతే. ఏం సత్రి రే బామంది, నీకు ఈ మధ్య సినిమా డైలాగులు ఎక్కువైనా. అది కాదు బామంది,
మేము 6 ప్యాక్ డైట్ ఉన్నాం కానీ ఈ సీ ఫుడ్ డైట్ ఏంటి కొత్తగా? అదే ఏమీ లేదు. ఈట్ ఎవ్రీథింగ్ యూ సీ అన్నమాట. అదే మరి మీకు తెలిసిందే కదా, ఏది కన్నా పడితే అది కుమ్మేయడమే. ఓ అలా అయితే మరి రా, ఇంకెందుకు ఆలస్యం? వచ్చుడు రా తమ్ముడు, దా వచ్చి చూడు. ఇది ఇంతకీ ఈ ఉగాది స్పెషల్ వంటకు నామధేయం ఏంటో? చూడు, ఉగాది పిజ్జా. ఉగాది పిజ్జా. అదే నా కొత్త రకం క్రియేషన్, ఉగాది పిజ్జా. ఎవరైనా పొద్దున్నే ఉగాది పచ్చడి చేస్తారు కానీ నువ్వేంటో వదినా ఉగాది పిజ్జా అంటావు? ఏ అనకూడదా? అది సర్లే కానీ ఈ మన ఉగాది పిజ్జా క్రియేషన్ ఇలా చేసావుక? మామూలుగా అందరూ ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారో చెప్పండి. అదే ఉగాది పచ్చడా? అదేదో వేపాకు, కరివేపాకు, తమ్మలపాకు ఏంటి ఉగాది పచ్చడి పెడితే లేనితో సహా నాకేస్తారు కానీ ఉగాది పచ్చడి ఏంటో తెలియదే. మనిషి జీవితంలో 6 రకాలు అనుభవించాలి: సుఖం, దుఃఖం, కోపం, భయం, ఆశ్చర్యం, వెగటు. ఈ 6 రకాల తత్వాన్ని మనం షడ్రుచులుగా పంచుకొని ఉగాది పచ్చడిగా చేసి మనం స్వీకరిస్తాం. ఈ ఉగాది పచ్చడిలో వేప పువ్వు చేదు దుఃఖానికి, బెల్లం తీపి సుఖానికి, పరమకారం కోపానికి, ఉప్పు భయానికి, చింతపండు పులుసు ఆశ్చర్యానికి, మామిడికాయ వగరు వెగటు తత్వానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనుకోలేదు. అవును, ఇంత జ్ఞానం ఉన్న నువ్వే ఆ పిజ్జాని టేస్ట్ చేయడానికి అర్హుడువేమో కావా? అది సర్లే కనుక బావగారేమో ఉగాది పచ్చడి అంటే ఇంత పొడుగు కథ చెప్పారు కదా. మరి నువ్వేది ఆ మొత్తాన్ని ఇంత చిన్న పిజ్జాలో ఎలా పెట్టానంటావు? అది అలా అడుగు చెప్తాను. ఏమీ లేదు, అన్నీ అటు ఇటుగా మార్చేశానంతే. ఆ పిజ్జా క్రస్ట్ మీద టమాటా సాస్కి బదులు చింతపండు పులుసు పోసి టాపింగ్స్గా మామిడికాయ ముక్కలు వేపపోతే వేసేసానంతే. ఇకపోతే ఆ చీజ్కి బదులు క్రస్ట్ జాగిరి వేసి ఉప్పు కారం వేసి బేక్ చేసేసానంతే. నిమిషాల్లో ఉగాది పిజ్జా రెడీ. ఎలా ఉంది నా కొత్త ట్రీట్? అబ్బో, చాలా గొప్పగా ఉంది. తింటేనే తెలుస్తుంది, చక్కగా ఉంటుంది. వెళ్ళు, ఎందుకు ఆలస్యం? దా దా. అప్పుడే అంబులెన్స్ కూడా పిలిచేయాలా? నేనెవ్వరూ రాలేదు. ఇదంతా ఉందండి. ఏమి కొంపదీసి ఒకరిని పెట్టావా? లేదండి, ఒక పక్కింటి వాళ్ళ ఇంటి కర్మ మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళ ఇంటి ముందు ముగ్గుల్లా పెట్టొచ్చేసానంతే. అబ్బో, డెలివరీ అక్క? అబ్బో, ఇద్దరు బిజినెస్ మైండెడ్. బిల్ గేట్స్ అంత దానిలో అయిపోతుంది. హలో, మంచం గారికి మోషన్ సార్ ఎందుకంటారు? నిజానే ఉపపట్ల గారికి ఇప్పుడు కడుగు గారికి కూడా ఒల్లూరు వాళ్ళకు వాంతులా? పిజ్జానే లేదండి, మేమంతా బాగానే ఉన్నాం, ఇంకా తెలియలేదు. బాగానే ఉన్నాను. ఓకే.
ఏమైందండి? ఏమైందంటావేంటి? ఈ పిజ్జా తినవాలన్నది రకరకాల రోగాలండి. ముందు పద పెట్టబెడే సర్దు ఆడుకుందాం. మీరుండండి. ఏంటి ఉండేది ఇక్కడ ఇంకా ఉంటే పిజ్జా తిన్న వాళ్ళంతా షూ చేస్తే రోడ్డు పక్కన పల్లెలు అమ్ముకొని బతకాలి. అలా ముందు తమ్ముడు ఎవరై ఉంటారా? ఎవరుగా మళ్ళీ ఏమైందండి? మళ్ళీ ఏంటంటావే ఈ పిజ్జా తిన్న పాపానికి ఒక పక్క నుంచి బీడున్నాడు బిల్లు వచ్చిందంట. అలా బాగా అబ్బా బావా కడుపు నొప్పి. చూసావు కదనే ఈ పిజ్జా తిన్నందుకు విడి కూడా ఏదో అయింది. అబ్బా మీరు మరీనండి, కడుపు నొప్ప ఏమీ లేదు, అన్ని వేషాలే. ఇంకొక పీసు పెట్టానంటే మొత్తానికి సెట్ అవుతాడు. ఏంటి ఇంకొక పీసా? నేను చెప్పు బావా, నువ్వు కూడా రా. ఆగండి ఆగండి ఆగండి, వాళ్ళని ఎలాగూ పట్టుకొస్తాను, కానీ మీరందరూ ఎక్కడికి వెళ్ళమాకండి. మీ అందరికీ కూడా ఉగాది పిజ్జా డిన్నర్ హాల్లోకి తీసుకుంటాను. and Sri Vemula. Vijay Vemula, Sri Vemula. తరువాత శ్రీమతి అండ్ శ్రీ చింతకు సత్య వెంకటేశ్వర. తరువాత రమేష్ ఆరుమల్ల. Give them a hand.